ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరం నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తోంది. ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అల్వాల్ రైల్వే స్టేషన్ కు సమీపంలో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి రాబోతుంది. మరి ఎప్పటి వరకు ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తుంది, ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు నగరం నలువైపులా టిమ్స్ హాస్పిటల్స్ని అందుబాటులోకి తీసుకొని వస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం అల్వాల్లో నిర్మాణం అవుతున్నటువంటి టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే అల్వాల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాల వాసులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే 65% పనులు పూర్తయిపోయాయి. ఈ అల్వాల్లో ఉన్నటువంటి టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులని 2023 ఏప్రిల్లో ప్రారంభించడం జరిగింది. మొత్తంగా 12,14,000 ఎస్ఎఫ్టీలో ఈ నిర్మాణ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఒక్కసారి మనం విజువల్స్లో చూసినట్లయితే కూడా ఈ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తంగా 6 బ్లాక్లలో అందుబాటులోకి రాబోతోంది. సో ఒక్కసారి అటువైపు చూసుకున్నట్లయితే కూడా మనకి దాదాపు బ్లాక్ 1, బ్లాక్ 2 అటువైపు వస్తుంది. సో బ్లాక్ 1 వెనకాల బ్లాక్ 2 ఉంటుంది. అదేవిధంగా బ్లాక్ 3, బ్లాక్ 4, బ్లాక్ 5, బ్లాక్ 6. సో ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క స్పెషాలిటీ ఉండే విధంగా కూడా దీని నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. మనకి బ్లాక్ 1, బ్లాక్ 2లో టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు బ్లాక్ 3, 4, 5 ఇవి చూసుకున్నట్లయితే న్యూరో సైన్స్ కోసం కూడా కేటాయించడం జరిగింది. సో మొత్తంగా బ్లాక్ 1, బ్లాక్ 2లో 420 బెడ్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత న్యూరో సైన్స్ కోసం కేటాయించినటువంటి బ్లాకులలో 580 బెడ్లను అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో మొత్తంగా ఈ 1000 బెడ్లలో మనకి 200 బెడ్స్ అనేవి పెయిడ్ బెడ్స్గా అందుబాటులో అయితే ఉండబోతున్నాయి. సో ఇందులో ఈ టిమ్స్ హాస్పిటల్లో మొత్తంగా 34 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇందులో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్, కార్డియా, సో ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులు అందుబాటులో ఉండబోతున్నారు. అదేవిధంగా అత్యాధునిక పరికరాలతోటి వైద్య సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. సో మొత్తంగా మనకి 6 బ్లాకులలో అయితే బెడ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 1000 బెడ్లతోటి కూడా ఈ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. ఇవే కాకుండా మనకి ఇటు యూటిలిటీకి సంబంధించి ఒక స్పెషల్ బ్లాక్ ఉండబోతుంది. కిచెన్ అండ్ డైనింగ్కి సంబంధించి ఒక స్పెషల్ ఏరియా ఉండబోతుంది. ఎస్టీపీ అండ్ మార్చరీకి సంబంధించి కూడా స్పెషల్గా ఒక బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. 2 బంకర్లు కూడా ఉండబోతున్నాయి. సో ఓవరాల్గా అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా ఎక్కడ మనకి తగ్గిపోకుండా కూడా అన్ని రకాల సదుపాయాలతోటి ఈ హాస్పిటల్స్ అయితే అందుబాటులోకి రాబోతున్నాయి. దాదాపు 700 నుంచి 800 మంది వర్కర్లు షిఫ్ట్ల వారీగా ఇక్కడ పనిచేస్తున్నారు. సో 2023 ఏప్రిల్లో మనకి పనులు ప్రారంభమైపోయాయి. ప్రస్తుతం 65% పనులను అయితే కంప్లీట్ చేశారు. వచ్చే నెల మనకి మార్చ్ లోపు అందుబాటులోకి తీసుకొని రావాలని కూడా టార్గెట్ అయితే పెట్టుకున్నారు. సో వర్షాలు కురుస్తున్నా, వాతావరణం ఏ విధంగా ఉన్నా సరే ఎక్కడా పనులు ఆగిపోకుండా శరవేగంగా మనకు పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లతో పాటు పేషెంట్ అటెండర్లకి కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా మనకి ధర్మశాల కూడా అందుబాటులోకి రాబోతోంది. సో పేషెంట్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులే కానీ, అటెండర్సే కానీ వాళ్ళందరూ అక్కడ ఉండి వాళ్ళందరూ అక్కడ స్టే చేసే విధంగా అకామిడేషన్ కూడా కల్పిస్తున్నారు. అదేవిధంగా కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా కూడా ఉండబోతుంది. దీంతో పాటుగా మనకి ఒకసారి చూసుకున్నట్లయితే కూడా ఇటు ఫ్లోరింగ్, ఫైర్ ఫైటింగ్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పనులు అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. వీటితో పాటుగా ఓవరాల్గా ఈ హాస్పిటల్కి సంబంధించి 23,000 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం కలిగినటువంటి సంపుని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా 5.2 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మరొక సంప్, రెయిన్ వాటర్కి సంబంధించి హార్వెస్టింగ్ సంప్ని కూడా ఒక పిట్ కూడా అందుబాటులోకి అయితే రాబోతోంది. సో ఇట్లా అన్ని రకాల సదుపాయాలతోటి, ఇటు అత్యాధునిక హంగులతోటి, అధునాతన వైద్య సదుపాయాలతోటి పేద ప్రజల వారికి ఆరోగ్యమే లక్ష్యంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకి ఇటు సనత్ నగర్లో కూడా టిమ్స్ హాస్పిటల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటు అల్వాల్లో, కొత్తపేటలో కూడా మనకి శరవేగంగా అయితే ఈ పనులన్నింటినీ కూడా నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూడా పేద ప్రజల ఆరోగ్యం కోసం పెద్దపీట వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకి ఎక్కడికక్కడ పనులన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. సో
అల్వాల్లో మనకి అల్వాల్ రైల్వే స్టేషన్ అదేవిధంగా రాష్ట్రపతి నిలయంకి సమీపంలోనే ఈ 1000 పడకల అత్యాధునిక హాస్పిటల్ అయితే అందుబాటులోకి రాబోతోంది. ఒక్కసారి ఈ హాస్పిటల్ కనుక అందుబాటులోకి వస్తే పేద ప్రజలకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలోని పేద ప్రజలకి వారు కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్లకుండా ఉచితంగా అత్యాధునిక వైద్య సదుపాయాలను వారందరూ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా ఈ టీమ్స్ హాస్పిటల్స్ ఉపయోగపడనున్నాయని కూడా చెప్పుకోవచ్చు. విడుదల వినోద్తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.